టు వే టు మెన్ వాక్. నేను మీ అనుష సతిపతి. నా ఫేస్ చూస్తున్నారు కదా, చాలా రోజుల నుంచి నేను ఈ డ్యాన్సింగ్ వీడియోస్, యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి డ్యాన్సింగ్ వీడియోస్, తర్వాత కొంచెం పైన వీడియోస్ ఇవే చేస్తున్నాను. నా హెయిర్ కేర్కి ఎక్కువ చేసుకుంటున్నాను. సో ఫేస్ మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు హాలిడేస్ కదండి, పిల్లల ఎగ్జామ్స్ ఇవన్నీ ఫుల్గా బిజీ అయిపోయాను అన్నమాట. కొంచెం యూట్యూబ్ వీడియోస్ అసలు ఏంటంటే రెగ్యులర్గా ఏం చేయట్లేదు, కొన్ని అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ మీద చేస్తున్నాను అనమాట. కొంచెం ఏంటంటే వ్యూస్ వచ్చినవి సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోకూడదని. సో ప్లీజ్ అండి, కొంచెం నాకు టైం ఇవ్వండి. నేను ఇంకా చాలా మంచి వీడియోస్ చేస్తాను. బట్ మీ ఇదైతే నాకు ఉండాలి. అంటే మీది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి నా ఛానల్ని. కొంచెం మీ సబ్స్క్రైబర్స్ పెరిగితే ఇంకా నేను ఇంట్రెస్ట్గా వీడియోస్ చేస్తాను అన్నమాట. వ్యూస్, వాచ్ టైం అయితే చాలా పెరుగుతుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది ఇంకొంచెం కంటిన్యూ అయితే నాకు కొంచెం ఛానల్ గ్రోత్ ఉంటుందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇలాగా ఒక 1 ఇయర్ చేసి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసిన తర్వాత కూడా మీ ఆదరణ అంతా నా మీద అలాగే ఉంది. ఇంకొంచెం హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే నేను నా ఫేస్కి నేను కొంచెం కేర్ తీసుకోవాలనుకుంటున్నాను. చూసారు కదండి, చాలా ఫేస్ అయితే చాలా పాడైపోయింది. మేబీ ఫ్రంట్ కెమెరా అవడం వల్ల మీకు అలా కనిపించకపోవచ్చు, కానీ ఫేస్ అయితే చూడండి దగ్గర నుంచి, అంటే బ్లాక్ ట్యాన్ అయితే చాలా వచ్చింది, బ్లాక్ సర్కిల్స్ అయితే చాలా వచ్చినాయి అండి. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఫేస్కి కొన్ని రెమెడీస్ యూజ్ చేస్తాను. ఏంటంటే ఏదో నేను ఫేస్ ప్యాక్స్ అవి ఎక్కువ యూజ్ చేయను, ఇంట్లో హోమ్ రెమెడీసే. అంటే మనం బయట ఫేస్ ప్యాక్స్ మనం తెచ్చుకుంటాం చూడండి, అంటే ఫస్ట్ క్లీనింగ్ చేస్తారు, తర్వాత స్క్రబ్ చేస్తారు, తర్వాత ఫేషియల్ చేస్తారు. ఇలాగంటే 3-4 టైప్స్లో మనకి ఫేషియల్ చేసుకుంటాం కదా. సో దాన్నే నేను మన హోమ్ రెమెడీస్ యూజ్ చేసి 4 విధాలతో ఎలా మన ఫేస్ని క్లీన్ చేసుకోవచ్చు. సేమ్ మనం ఒక పార్లర్కి వెళ్తే వచ్చే లుక్ మనం ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు ఫేషియల్ ద్వారా అని చెప్పేసి నేను హోమ్ రెమెడీస్తో ఉన్న ఒక ఫేషియల్ నేను మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. యాక్చువల్లీ ఇవన్నీ చాలామందికి తెలుసు, ఇంట్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు, ఇది రాసుకుంటే మంచిది, అది రాసుకుంటే మంచిదని. సో మీకు తెలిసిందైనా సరే నాకు తెలిసింది నేను యూజ్ చేసేది, అది కూడా నేను ఇప్పుడు అప్లోడ్ చేయబోతున్నాను. మేబీ రెగ్యులర్గా చూసే వీడియోస్ అయ్యి ఉండొచ్చు, కొంచెం నా వీడియో కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక రండి వెళ్ళిపోదాం. దీంట్లో ఫస్ట్ వచ్చి క్లీన్జర్ అండి. క్లీన్జర్ అంటే ముందు మన ఫేస్ని క్లీనింగ్ చేసుకోవాలి, ఒక ఆయిలీనెస్ ఫీలింగ్ తేవాలన్నమాట. దీనికి గాను పసుపు అండ్ మిల్క్ అండి, అంతే. పచ్చి మిల్క్ అయినా పర్లేదు, మరగబెట్టిన మిల్క్ అయినా పర్వాలేదు. ఈ రెండింటినీ కలిపి కొంచెం సిమ్లో పెట్టుకొని స్టవ్ మీద కొంచెం దగ్గరికి ఇలాగా థిక్గా అయ్యే వరకు మనం కొంచెం మరగబెట్టుకోవాలండి. ఇలా కొంచెం లేయర్ లాగా, అంటే మనం ఫేస్ ప్యాక్ వేసుకునేలాగా కొంచెం చల్లారాక దాన్ని మంచిగా ఒక చిన్న బౌల్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. దీంట్లోని ఒక చిన్న దూదిని పెట్టుకొని మంచిగా ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలండి. అంటే ఫేస్కి అండ్ నెక్కి, బ్యాక్ నెక్కి అండ్ హ్యాండ్స్కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి. మనం ఫేస్ ప్యాక్స్ ఓన్లీ ఫేస్కి పెట్టుకోవాలని ఏం లేదు, మొత్తం పెట్టుకోవచ్చు. నేను జస్ట్ మీకు చూపించడానికి అని చెప్పేసి ఇలా పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ దీన్ని అప్లై చేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ ఇలా పెట్టుకోండి చాలు. 5 మినిట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని మంచిగా వెట్ క్లాత్తో ఇలా క్లీన్ చేసేసుకోండి. యాక్చువల్లీ ట్యాప్ కింద మంచిగా వాష్ చేసుకోవచ్చు, నేను మీకు చూపించాలని చెప్పేసి ఇలా వాష్ చేసుకుంటున్నాను. చూసారా, ఫస్ట్ టైంకే మీకు కొంచెం చిన్న బ్రైట్నెస్ అనేది వస్తుంది, అంటే ఆయిలీనెస్ అన్నమాట దీని మీద, అంటే రెడీ అన్నట్టు ఫేషియల్కి. చూసారు కదా. సెకండ్ వన్ వచ్చి స్క్రబ్బింగ్ అండి. నార్మల్గా ఏంటంటే మన ఫేస్ మీద ఉన్న అంత క్లీన్ అయితేనే కదా మనం ఏమైనా చేసుకోగలం. సో దీనికి కావాల్సింది ఆలు అండ్ కొంచెం రైస్ ఫ్లోర్ అండ్ కర్డ్. ఈ 3 ఆలుని చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను, లేదంటే మంచిగా తురుముకోవచ్చు. దీంట్లో కర్డ్ వేసుకొని మంచిగా కొంచెం ఇలా మిక్సీ జార్లో తిప్పుకొని దీంట్లోనే కొంచెం బియ్యం పిండి అండి, రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండిని వేసుకొని ఇలా మంచిగా కలుపుకున్న ఒక ప్యాక్ లాగా. ఇంతేనండి స్క్రబ్బింగ్ అనమాట. ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్క్రబ్బింగ్ చేస్తారు, నాకైతే చాలా బాగా చేస్తుంది. ఎందుకంటే రైస్ ఫ్లోర్ అనేది మన ఫేస్ని టైట్నింగ్ చేస్తుంది, అలాగే దాంట్లో ఉన్న డెడ్ స్కిన్ కూడా తీసేస్తుంది అనమాట. సో రైస్ ఫ్లోర్తోనే నేను మంచిగా ఇలా స్క్రబ్బింగ్ చేసుకుంటాను. స్క్రబ్బింగ్ కూడా చూడండి కొంచెం పైకి చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు నా ఏజ్ వచ్చి 35 ఇయర్స్ అండి. సో ఏజింగ్ అనేది లైన్స్ అనేది చాలా వస్తాయి, ఎందుకంటే మనకి ఈ టైంలో కొంచెం కొలాజిన్ తగ్గుతుంది కదా. కొలాజిన్ తగ్గినప్పుడు ఫేస్లో రింకిల్స్ అనేది కొంచెం లూజ్ అనేది ఫేస్ అవుతుంది.
సో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మనం మంచిగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఇలాగా నేను చూసారు కదా చీక్స్కి అనేది కూడా బాగా స్క్రబ్బింగ్ చేసుకుంటాను. స్క్రబ్బింగ్ చేసుకున్నప్పుడు మనకి చాలా టైటింగ్ అవుతుంది అనమాట. మీరు ఇది పెట్టుకోగానే మీకు తెలిసిపోతుంది. ఇది మంచిగా ఇలా మసాజ్ చేసుకోగానే ఆ టైటింగ్ అవుతున్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. ఒక 5 minutes అండి దీన్ని పెట్టుకుని ఇలా పెట్టుకుని చూసారు ఎలా ఎండిపోయిందో. అక్కడ మీకు రింకిల్స్ అన్నీ కూడా క్లీన్ అవుతుంటాయి. నేను ఫేస్ క్లీన్ చేస్తున్నప్పుడు మీకు ఆ వేరియేషన్ అనేది క్లియర్గా తెలిసిపోతుంటుంది. చూడండి ఇందాక ఫేస్కి ఇప్పుడు ఫేస్కి ఎంత తేడా ఉంటుందంటే ఇక్కడే ఆల్మోస్ట్ మీ ఫేస్ అనేది చాలా వరకు క్లీన్ అయిపోతుంది. సో స్క్రబ్బింగ్ అనేది మెయిన్ అనమాట. దీన్ని చేసుకోవడం కూడా కింద నుంచి పైకి చేసుకుంటే మనకి ఆ లూజ్ ఫేస్ అనేది అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ వచ్చి మనకి టోనర్ పెట్టుకోవాలండి. టోనర్ అనేది ఏంటంటే ఇది ఒక సిచ్యువేషన్ లైన్ అన్నమాట. దీనికి కావాల్సిందే మనకి మిల్క్ అండ్ ఓట్స్. సేమ్ ఫస్ట్లో మనం పసుపు అండ్ మిల్క్ ఎలాగైతే మరగబెట్టుకున్నామో సేమ్ అలాగే ఇందులో మిల్క్లోనేమొచ్చి మనం ఇలా ఓట్స్ వేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని ఇలాగే సేమ్ మరగబెట్టుకోవాలండి. అంటే ఓట్స్ అనేది యాక్చువల్లీ నేను కొంచెం థిక్ వాడతాను. అంటే నేను ఫ్రైడ్ ఓట్స్ తీసుకున్నాను అనమాట. సో దానివల్ల నేను ఏంటంటే ఒక మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మిక్స్ తిప్పుకుంటున్నాను. లేదు నార్మల్ ఓట్స్ ఉన్నాయంటే కూడా మీరు మంచిగా అందులోనే అయిపోతుంది. నేను కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి నేను ఉప్మాకి అది యూజ్ చేస్తాను అనమాట ఈ ఓట్స్. అందుకని చెప్పేసి నేను మిక్సీ జార్లో తిప్పుకున్నాను. ఇది అయితే ది బెస్ట్ టోనర్ అండి. నేను నిజంగా సీరియస్గా చెప్తున్నాను. ఇది ఎలా ఉంటుందంటే చూడండి పెట్టుకుంటే కూడా చూడండి మీకు ఇలా మంచిగా అంటిపోతుంది అనమాట. ఆల్రెడీ మన స్క్రబ్బింగ్తో ఫేస్లో ఉన్న డెడ్ స్కిన్ అంతా పోయింది కదా. సో ఇది ఏం చేస్తుందంటే ఫేస్ని ఫుల్ టైట్నింగ్ చేస్తుందండి. మీకు పెట్టుకుంటున్నప్పుడు కూడా ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది. ఏదో ఎలా ఉంటుందంటే మనం వీడియోలో చూస్తుంటాం చూడండి కొన్ని ఫేస్ ప్యాక్స్ ఇలా గట్టిగా టైట్గా ఇలాగ అయిపోయి ఇలా తీగానే ఎంత ఫ్రీగా అవుతుంది కదా. సో ఆ ఫీలింగ్ వస్తుంది. అందులో ఓట్స్ అనేది చాలా ఫేస్కి చాలా మంచిదండి. చూసారా నేను క్లీన్ చేసుకోగానే మీకు ఒక్కొక్క ప్యాక్ తీస్తుంటే మీకు ఆ వేరియేషన్ తెలుస్తుంది కదా. అందులోని మిల్క్ కూడా నేను ప్యాకెట్ మిల్క్ కాకుండా మంచిగా నేను బరిపాలు వాడతానండి. సో దానివల్ల కొంచెం బాగా మనకి మీగడ అది ఉంటుంది కదా. ఫేస్ కూడా ఆయిలీనెస్ ఇందాకంతా నాకు టఫ్గా కొంచెం తెలిసిపోతుంది కదా. ఫేస్ ఆయిలీనెస్ లేకుండా ఫుల్గా అలా ఉంది. ఇప్పుడు చూడండి క్లీన్ చేస్తున్నాను. వెట్ క్లాత్ క్లీన్ చేస్తుంటే నేను ఏం వేయలేదు, ఎక్స్ట్రా ఆయిల్ కూడా ఏం వేయలేదు. అయినా ఫేస్ అంతా క్లీన్గా ఆయిలీనెస్తో చబ్బీగా అయింది కదా. మీకు అది క్లీనింగ్లోనే మీకు ఆ వేరియేషన్ మొత్తం తెలిసిపోతుంది. ఇలాగే నేను ఫేస్కే కాదండి తర్వాత నేను బ్యాక్ నెక్కి హ్యాండ్స్ కూడా పెట్టుకున్నాను. ముందైతే నేను మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను. చూసారు కదండి ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా మ్యాక్సిమం పోయాయి. నెక్స్ట్ ఫైనల్గా వచ్చి ఫేస్ ప్యాక్ వేసుకుంటానండి. దీనికి వచ్చి నేను ఒక ఆలు అండ్ టమాటా అనేది ఎంత బెనిఫిట్సో మీ అందరికీ తెలుసు. కానీ ఎలా యూజ్ చేయాలో అనేది దీన్ని బట్టి మీకు తెలుసుకొని దీన్ని చిన్న ముక్కలుగా తీసుకొని ఆలుని తీసుకున్నాను అండ్ టమాటాను కూడా చిన్న ముక్కలుగా తీసుకొని సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ అండి. మిక్సీ జార్లో మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే తురిమి పెట్టుకుంటే ఏంటంటే వాటర్ చాలా దాంట్లో ఉన్నవన్నీ మిస్ అవ్వచ్చు. సో అందుకని నేను మిక్సీ చేసుకుంటాను. ఇలా మిక్సీ చేసుకున్నాను కదండి. దీంట్లో మనకి ఏమేమి ఇంపార్టెంటో మన అందరికీ తెలుసు కదండి. ఇలాగా మిక్సీ చేసుకున్న దాంట్లో మెయిన్ యాక్చువల్లీ అయితే అందరు శనగపిండి వేసుకోవచ్చు ఇంట్లో ఉంటే. యాక్చువల్లీ నేను ఒక సెపరేట్ నలుగుపిండి ఒకటి చేసుకుంటానండి. అది నేను ఎక్కువ యూజ్ చేస్తాను. ఈ నలుగుపిండి మేకింగ్ కూడా నేను ఒక వీడియో ఫుల్గా చేశాను. నా ఛానల్లో ఉంటుంది చూడండి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ నలుగుపిండి వాడుకుంటే చాలా అంటే ది బెస్ట్ బెనిఫిట్స్ 100% బెనిఫిట్స్ అన్నమాట. లేని వాళ్ళు శనగపిండి వేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్ పసుపు. నేను పసుపు కూడా కస్తూరి పసుపు ఎక్కువ యూజ్ చేస్తానండి. మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. దాని లింక్ కూడా అప్లై చేస్తాను. దీంట్లోనే కొంచెం హనీ, ఇవన్నీ మనకు తెలిసిన హనీ ఎంత ఫేస్కి ఎంత మంచిదో అని. నెక్స్ట్ లెమన్ అండి. పింపుల్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు లెమన్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే మాకు బాగా డ్రై స్కిన్ అనుకున్న వాళ్ళు అంటే లెమన్ వేయండి. లేదు మాది ఆయిల్ స్కిన్ అనుకున్న వాళ్ళు పింపుల్స్ ఉన్నాయనుకున్న వాళ్ళు ఈ లెమన్ యూజ్ చేయకండి. ఎందుకంటే మళ్ళీ బాగా మండుతుంది. నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసానండి. ఇది ఎంత బెనిఫిట్ మీ అందరికీ తెలుసు. చాలామందికి చాలా అన్నీ తెలుసండి. బట్ వీటిని ఎలా యూజ్ చేయాలనేది తెలియక చాలామంది ఫేస్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటారు. మనం బయటకు పోయి వేలు పెట్టి ఫేస్ ప్యాక్స్ వేసుకుని కన్నా దీనివల్ల వచ్చే బెనిఫిట్ అయితే చాలా ఎక్కువ అండి. నేను 100% షూర్ వేసి చెప్తున్నాను. ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకోండి. మీకు ఒక ఫోటో తీసుకోండి. మీకు ఆ ఫీలింగ్ ఫీల్ అవ్వండి. తర్వాత ఒక 15 days 1 month అయితే ఫేస్ ప్యాక్ బయటకు వెళ్ళి ఒక 1000 రూపీస్ ఫేస్ ప్యాక్ చేసుకోండి. ఏది బెస్ట్ అనేది మీరే నాకు చెప్తారు. 100% మీకు కామెంట్స్లో పెట్టండి. ది బెస్ట్ అన్నమాట. మీకు నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా.
నాదేమి ఇంటర్నేషనల్ కెమెరా అయితే కాదండి, నార్మల్ చిన్న ఫోను. దీంట్లోనే నేను అన్ని వీడియోస్ చేస్తాను. అందుకే నేను కొన్ని వీడియోస్ చేస్తున్నప్పుడు మీకు అంత మంచిగా కనిపించదు కూడా. అంటే నేను లైట్ ముందే తీస్తాను కాబట్టి మీకు ఫేస్లో తేడా తెలుస్తుంది. చూసారు కదండి, ఇది రాసుకునేటప్పుడు కూడా దీని స్మెల్ ఎంత బాగుంటుందంటే అస్సలు మీరు ఏమీ బ్యాడ్గా ఫీల్ అవ్వరండి. అంతా ఆలు టమాటానే కదా, మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. దీన్ని మంచిగా ఫేస్కి అండ్ నెక్కి, బ్యాక్ నెక్కి, హ్యాండ్స్కి, ఈవెన్ మీకు కావాలంటే కొంచెం ఒంటికి కూడా రాసుకోండి. ఎందుకంటే ఇందులో ఒక నలుగుపిండి వేసాను కదా, నలుగుపిండి కూడా మీరు మేకింగ్ చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏదో నాది వ్యూస్ పెరగాలని కాదండి నేను అప్లై చేసింది, నిజంగా చాలా బెనిఫిట్ అండి. నేను బై బర్త్ కలర్ అయితే కాదండి, నేను నలుగుపిండి వాడిన తర్వాత చాలా కలర్ వచ్చాను. ఎందుకంటే నా ఫేస్ హ్యాండ్స్ ఇవన్నీ సేమ్ కలర్లో ఉంటాయి. చాలామంది అడుగుతారు, మా పిల్లల ఫేస్ హ్యాండ్స్ బాడీ మొత్తం ఒకటే కలర్లో ఉంటుంది. కానీ చాలామంది పిల్లలు చూడండి, ఫేస్ చూస్తే వైట్గా తెల్లగా ఉంటుంది, బాడీ చూస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సో అలా ఎందుకు అవుతుందంటే మనం నలుగుపిండి పెట్టకపోవడం వల్ల. నలుగుపిండి అంటే నేను చేసిందే పెట్టాలనే కాదండి, కొంచెం శనగపిండి పెట్టండి, లేదంటే పెసరపిండి పెట్టండి, ఏదైనా పెట్టచ్చు. బట్ నేనేంటంటే కొంచెం ఇలాగ నలుగుపిండి ఇంట్లోని కేరళ వైద్యం అండి, ఇది కేరళలో చేస్తారు ఎక్కువగా ఈ నలుగుపిండి. నాకు యాక్చువల్లీ మా ఫ్రెండ్ సజెషన్ చేసింది. అది పెట్టిన దగ్గర నుంచి అయితే నాకు ఏంటి స్కిన్ ఎలర్జీస్ కానీ స్కిన్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ ఏమీ రావట్లేదండి. కంపల్సరీ ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. అలాగే నా నలుగుపిండి మేకింగ్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, కంపల్సరీ చూడండి, చేసుకోండి, డ్యూటీగా రెడీ అవ్వండి. ముఖ్యంగా పిల్లలకైతే కంపల్సరీ చేయండి. ఎందుకంటే నేను అప్పుడు నలుగుపిండి విధానం చేసినప్పుడు నాకు కడుపులో బాబు డెలివరీ అయింది. ఇప్పుడు పాప కూడా డెలివరీ అయింది. పాప కూడా అండి పుట్టినప్పుడు కొంచెం బ్లాక్ ఉంటుండే, ఉన్న కొద్దీ నలుగుపిండి పెడుతున్న కొద్దీ తన అసలు కలర్ బయటకు వచ్చింది. ఎందుకంటే ఈ పిల్లలు పుట్టగానే కొంచెం డి విటమిన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుందండి. పుట్టిన దగ్గర నుంచి మనం ఈ బాక్సెస్లో పెడుతున్నారు. సో అందుకని చెప్పేసి కలర్ చేంజ్ అవుతుంటారు. సో ఇలా నలుగుపిండి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ న్యాచురల్ కలర్ అయితే బయటకు వస్తుంది. ఇలా చూసారు కదా, నేను నలుగుపిండి అయితే పెట్టుకున్నాను. నలుగుపిండి వేసుకొని ఇలా ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకున్నాను. చెప్తున్నాను 100% నలుగుపిండి బదులు శనగపిండి పెట్టుకోవచ్చు, తప్పు ఏం కాదు. అలాగే పెసరపిండి అయినా పెట్టుకోవచ్చు. ఇలా చూసారు కదా, డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత సేమ్ ఈ వెట్ క్లాత్తో క్లీన్ చేసేసుకోండి. మీరే చూస్తున్నారు కదండి, నేను క్లీన్ చేస్తున్నప్పుడల్లా ఈ 4 టైప్స్లో మీకు ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ నా వీడియోని ఒక్కసారి మీరు అందరూ బ్యాక్ వెళ్ళి అబ్జర్వ్ చేయండి. దాంట్లో ఒక రకమైన అంటే ఏజ్డ్ లుక్ కనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది చూడగానే బ్రైట్గా కనిపిస్తారు, కొంతమంది డల్గా కనిపిస్తారు. ఇప్పుడు చూడండి నా ఫేస్, నేను ఇంకా క్లీనింగ్ ఫుల్గా చేసుకోలేదు. ఇంకా నేను బయటికి వెళ్ళి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్నాక కూడా మీకు ఇంకా వేరియేషన్ బాగా తెలుస్తుంది అనమాట. కొంతమంది ఎందుకో డల్గా కనిపిస్తారు. ఆ డల్నెస్ అనేది ఏంటంటే మనం రెగ్యులర్గా ఇంట్లో పనులతోని నిద్ర లేకపోవడం, తర్వాత చిన్న ఇంట్లో అలా ఉండడం వల్ల ఏంటంటే మనం పొద్దున్నే లేసి రెడీ అవ్వాలి, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవాలి, పౌడర్ రాసుకోవాలి, అలా మనకు ఉండదండి. ఏదో మొహం కడుక్కున్నావా, చిన్న బొట్టు పెట్టుకున్నావా, లిప్స్టిక్ రాసుకున్నావా, అంతే బస్ అలా ఉంటాం అనమాట. బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మంచిగా రెడీ వెళ్తాం. సో దానివల్ల కొంచెం క్లీనింగ్గా ఫేస్ ఎప్పుడు బాగానే ఉంటుంది. ఇంట్లో ఉన్నవాళ్ళు మంచిగా ఉంటారు అనుకుంటామండి, కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు మంచిగా రెడీ అవ్వరు కాబట్టి ఫేస్ చాలా డల్ అయిపోతుంది, పాడైపోతుంది. సో ఇలాంటి చిన్న ఫేస్ ప్యాక్స్ మన ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ట్రై చేసామనుకోండి. చూసారు కదా, ఇప్పుడు నా ఫేస్ చూడండి, ఇందాక మీకు వీడియో స్టార్టింగ్లో నా ఫేస్ చూడండి, ఆ వేరియేషన్ ఎంత ఉందంటే మీ ఫేస్ ప్యాక్ పెట్టుకునేటప్పుడు కూడా వేరియేషన్ కావాలంటే ఒక్కసారి ముందుకు పెట్టుకొని మళ్ళీ స్కిప్ చేసి ఈ వీడియో చూడండి. ఎంత వేరియేషన్ అంటే మీరు ఒక పెద్ద బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేస్ ప్యాక్ చేయించుకున్న తర్వాత ఎటువంటి ఫీలింగ్ వస్తుందో అటువంటిదండి. మీరు నా ఫేస్కి నెక్కి డిఫరెంట్ చూడండి. నేను పెట్టిన చోట కలర్ వేరియేషన్ అనే కాదండి, మెయిన్ బ్రైట్నెస్ అండి. ఇక్కడ కావాల్సింది మనకు బ్రైట్నెస్, డల్నెస్ పోవాలి అండ్ ఫేస్ వచ్చి మనకి చాలా గ్లో కావాలన్నమాట. ఇప్పుడు ఏం కనబడుతుందంటే ఒక 5 years బ్యాక్కి వెళ్ళినట్టు ఉంటుంది. ఇప్పుడు 35 years నుంచి 30కి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. అది మీరు 25 అయితే 20 అవుతారు, 20 అయితే 15 అవుతారు. కంపల్సరీ నేను 100% దీని గురించి గ్యారెంటీ ఇస్తున్నాను. చూసారా, ఫేస్ కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత నా ఫేస్ చూడండి, బ్రైట్నింగ్. ఇందాక చూసారు సేమ్ అదే ఫోన్ అండి, అదే కెమెరా. ఇందాక దీనికి ఇప్పుడు దీనికి చాలా వేరియేషన్ చూడండి. నేను ఇంకా ఏమీ యూజ్ చేయలేదు. లాస్ట్లో కొంచెం ఇవన్నీ చేసాం కదా, ఫేస్ కొంచెం నొప్పి పెడుతుంటుంది ఎందుకంటే బియ్యం పిండి ఇవన్నీ యూజ్ చేసాం కాబట్టి. సో దీంట్లో నేను గులాబరీ ఏదైనా రోజ్ వాటర్, ఇదనే కాదు, నేను గులాబరీ వాడుతున్నాను అనుకోండి, అపోలో వాళ్ళ గులాబరీ వాడుతున్నాను.
మీరు అలా కాకుండా ఏదైనా రోజ్ వాటర్ ఇలా స్ప్రే చేసుకోవాలనే లేదండి. మంచిగా రోజ్ వాటర్ పైన మంచిగా ఇలాగ ఒక చిన్న కాటన్తో ఏదైనా మంచిగా క్లీన్ చేసుకుని ఇలా రోజ్ వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఫేస్కి ఒక రకమైన రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. మీరు దగ్గర ఉండి కూడా చూడండి, ఇందాక ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ పోయినాయి. బ్రైట్గా ఉంది ఫేస్, చాలా బ్రైట్నెస్. నేను నిజంగా 100% ఫీల్ అయ్యి చెప్తున్నానండి, మీకు డైరెక్ట్గా చూపించి చెప్తున్నాను. మీరు 100% ఇది ట్రై చేయండి, ఊరికనే చెప్తున్నాను అనుకోకండి. ఇక్కడ ఫేస్ చూడండి ఎలా ఉందో. నేను మధ్యలోని ఈ ఫేస్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఫస్ట్ పెట్టి వీడియో చిన్నది పెడతాను చూడండి. నా ఫేస్ చూడండి ఇక్కడ, అంటే ఒక రకమైన ఆయిలీనెస్, డెడ్ స్కిన్, అదే సేమ్ ఇప్పుడు చూడండి, రెండు సేమేనండి. ఆ బ్రైట్నెస్ నేనేమి ఎక్స్ట్రాగా ఏదో వీడియో గ్యామ్లింగ్ అయితే ఏమీ చేయలేదండి. చూసారు కదా ఎంత ఫేస్ క్లీన్ అయిందో. వీడియో నచ్చిన ఛానల్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.